2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను విజయ్. దసరా ముగిసిన తర్వాత దీపావళి వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా దీపావళికి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని చాలా మంది కూడా ఆలోచన చేస్తుంటారు. అయితే ఇటీవల పెరుగుతున్నటువంటి బంగారం ధరలతో ఇప్పుడు బంగారు ఆభరణాలు జోలికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఒకే ఒక్క మాట వినిపిస్తుంది: 10 గ్రాముల బంగారం మరికొన్ని నెలల్లో 3 లక్షల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం నిజం? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు, నిజమే అంటారా? 3 లక్షలు చేరుకునేటువంటి అవకాశం ఉందా? న్యూస్ పేపర్లంతా కూడా నిన్నంతా కూడా ఇవాళ కూడా ఇదే వార్త హైలైట్ గా మారింది. తప్పకుండా అండి. అంటే మనం స్పెక్యులేట్ చేయలేం, కానీ స్థిరంగా ఏదైనా ఒక వస్తువు, ఒక పెట్టుబడి మనకు గత 2-3 సంవత్సరాలుగా స్థిరంగా రిటర్న్స్, అంటే అనుకున్న దానికి అంచనాకి డబుల్ ట్రిపుల్ రిటర్న్స్ ఇస్తున్న ఏకైక పెట్టుబడి బంగారు. అది మనం చూసాము. 2023 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్, దాదాపు 2 సంవత్సరాల్లో 100% మనకు రిటర్న్ ఇచ్చింది. అంటే 1 ఇయర్ 40-45%, ఇయర్ ఒక 50%, దగ్గరగా 55,000 10 గ్రాములున్న బంగారం ఈ రోజు 1,25,000 దగ్గర చేరుకుంది. కాబట్టి అంచనాలన్నీ పెరుగుతూ పోతున్నాయి. ఎక్కడ ఇది స్టాప్ అవుతుంది, ఎంత దూరం పోతుందని మార్కెట్ లో అయితేనేమి, పెట్టుబడిదారులు అయితేనేమి, దేశాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. వీటికి చాలా కారణాలు మనం ఇంతకు ముందు కూడా విశ్లేషించాము. బట్ ప్రధానంగా కారణం వచ్చేసి ఈ ఆర్థిక అనిశ్చితి, ప్రధానంగా అమెరికా డాలర్ పై, అమెరికా దేశంపై పొంచి ఉన్న ఆర్థిక అనిశ్చితి తొలగిపోవడం అనేది ఒక ప్రధాన కారణము. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత దూరం అవుతుంది అని చెప్పేసి మనం స్పెక్యులేట్ చేయలేం, కానీ రానున్న రోజుల్లో పరిస్థితి మాత్రం మార్పు చెందే అవకాశం అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఇది స్థిరంగా అభివృద్ధి అవుతూ పోతుంది. డిమాండ్ ఒకసారిగా పెరుగుతున్న పలు రీజన్స్ తో పెరగచ్చు, కానీ గత లాస్ట్ 10-15 డేస్ గా మనం పరిస్థితులన్నీ నిశ్చితంగా గమనిస్తే అమెరికాలో ఈరోజు అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ నడుస్తుంది. అది మీకు చదివే ఉంటారు. చాలా మందికి అంత డీప్ అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు, కానీ అమెరికాలో హౌస్ లో పాస్ అయిన బడ్జెట్ సెనెట్ లో రిజెక్ట్ అయింది. సెనెట్ లో ఇంకా రిపబ్లికన్స్ కి పూర్తి ఆధిపత్యం లేదు. సో వారు చెప్తున్నది ఏంటి అంటే, గవర్నమెంట్ కి ఇస్తున్న శాంక్షన్స్, అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్, వాటికి ఇస్తున్న శాంక్షన్స్ లో చాలా కోత ఉండడం వల్ల ఈ బిల్లులు మేము ఒప్పుకోమని చెప్పేసి బడ్జెట్ ని తిరస్కరించడం జరిగింది. అందుమూలన గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ లో దాదాపు 7-8 లక్షల మంది ఉద్యోగస్తులు, వారి సంస్థలు, అంటే అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలు అన్ని కూడా, ఏదైనా సరే, ఈ పరిణామం ఒకసారి 2018లో కూడా జరిగింది అమెరికాలో. సో చాలా సంస్థలు ఈ రోజు సెలవు ప్రకటించినాయి. సో ఆర్థికంగా చాలా అనిశ్చితికి నెలకొంది అమెరికాలోనే. సో అటువంటి పరిణామాల్లో ఏమవుతుందంటే, డాలర్ ఇండెక్సేషన్ తగ్గుతూ పోవడం, అంటే దేశంలో ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ వాల్యూ తగ్గుతూ పోతుంటే మదుపరులు ఎవరైనా సరే, అది రీటైలర్ అయినా, హోల్సేలర్ అయినా, ఇంకా దేశీయ బ్యాంకులైనా కూడా డాలర్ కరెన్సీలు వాళ్ళ పొదుపు మొత్తంలో ఉన్న డాలర్ కరెన్సీలు కొద్దిగా తగ్గించుకుంటూ వేరే సాధనాలు, వేరే కరెన్సీ వైపు చూస్తున్నాయి. సో సెకండ్ బెస్ట్ కరెన్సీగా బంగారాన్ని పిలుస్తారు. అంటే బంగారం ఆల్మోస్ట్ లిక్విడ్ లాగానే, అంటే మీ దగ్గర బంగారం ఉన్నట్టే, జేబులో డబ్బు ఉన్నట్టే. దాదాపు 1 గంటలో, అరగంటలో, పావు గంటలో కూడా ఈరోజు మనం బంగారాన్ని డబ్బుగా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కారణాలన్నీ కూడా బంగారు స్థిరంగా పెరగడానికి దోహదపడుతున్నాయి. ఇది ఎక్కడ ఆగుతుంది, మళ్ళీ డాలర్ ఎప్పుడు బలపడుతుంది, మళ్ళీ ఇతర కరెన్సీలు బలపడి బంగారు స్థిరంగా ఎప్పుడు ఉంటుంది అనేది నిజంగా అంచనా వేయలేని స్థితికి మనకు ఈ రోజు వచ్చాము. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కాబట్టి స్థిరంగా బంగారు అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 3 లక్షలు అవుతుంది, 4 లక్షలు అవుతుందా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ మనం ఇంతకు ముందు అనుకుంటే డిసెంబర్ నాటికి బహుశా 1,40,000-1,50,000 పెరిగే ఆవశ్యకత ఉందా? ఎందుకంటే యుక్రెయిన్ పరిస్థితులు కూడా మనం చూసాం. అమెరికా ఇంకా మేము సపోర్ట్ చేస్తాం, రష్యాను ధీటుగా ఎదుర్కొంటామని చెప్తుంది, కానీ అది సమసిపోయే అంశంగా లేదు. సో ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడిదారులు అందరూ కూడా స్థిరమైన ఒక పెట్టుబడి వైపు చూసే మార్గం ఉంటుందండి. అలాంటప్పుడు బంగారు పెరిగే అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయి. అయితే వెండి మీద కూడా పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక రైట్ ఛాన్స్ అనుకోవచ్చా, రైట్ టైం అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. నేను ఇంతకు ముందు కొన్ని వీడియోస్ లో, సుమన్ టీవీ ద్వారా చేసిన వీడియోస్ లో కూడా చెప్పాను, వెండి అనేది జనరల్ గా పెరగడానికి కారణము బంగారుతో ఏదైతే మనం చర్చించుకున్నామో అటువంటి విదేశీ అనిశ్చితి కారణాలు అనేది వెండికి అంతగా మనకు లింక్ చేయలేము. కానీ వెండి పెరుగుతున్న కారణాలు అయితే ఖచ్చితంగా మనం చూసాము. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈవీ
తర్వాత సోలార్ ఎనర్జీ, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీస్, ఎలక్ట్రానిక్స్, ఇటువంటి వాటికి డిమాండ్స్ పెరుగుతూ పోతున్నాయి. కాబట్టి అటువంటి సాధనాలు ఎంత డిమాండ్ ఉందో వాటిలో సిల్వర్ డెఫినెట్ గా చాలా ఇన్పుట్ సాధనం అండి. సిల్వర్ అనేది గోల్డ్ లాగా అదే పనిగా మైన్ చేసి తీసే మెటల్ కాదు. సో సిల్వర్ యాజ్ ఎ బై ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి డిమాండ్ తగ్గట్టు ఉన్న సప్లై లేదు. నెక్స్ట్ 5 to 10 years ఇంకా సిల్వర్ కి చాలా డిమాండ్ ఉంది, ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సిల్వర్ కూడా మనము 1,57,000 అనుకుంటాను నేను మొన్న చెక్ చేసినప్పుడు ప్రైస్. ఒక కిలో సిల్వర్ చూస్తే మనము 80,000 90,000 ఉండే సిల్వర్ ఒక సంవత్సరం 16 నెలల క్రితం ఈ రోజు అంత రిటర్న్ వస్తుంది. ప్లస్ కాబట్టి అది పెరిగే అంచనాలు చాలా ఉన్నాయండి. ఖచ్చితంగా మనం పెట్టుబడి పెట్టుకునే మన 100 రూపాయల సేవింగ్ లో బంగారుకి కొంత స్థానం ఇచ్చాము, సిల్వర్ కూడా కొంచెం స్థానం ఇవ్వడంలో తప్పేం లేదు. స్థిరంగా మనకు రిటర్న్ ఇస్తుంది. సిల్వర్ ని కూడా చాలా మనము బంగారు మారకం అనేది చాలా ఈజీ, సిల్వర్ మారకం అంత ఈజీ కాదు. కాబట్టి కొంచెం మీరు దాంట్లో కాషన్ కొంచెం ఎగ్జిక్యూట్ చేయండి. నాణ్యమైన బార్స్ తీసుకోండి. మళ్ళీ తిరిగి ఆ బార్స్ ఎక్కడ ఇవ్వాలి, వాటిని ఎలా క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు బంగారు తాకట్టు పెట్టుకొని మనకు కనీసం లోన్స్ తీసుకునే వ్యవస్థ ఉంది. సిల్వర్ కి ఇంకా అటువంటి వ్యవస్థ లేదు. సిల్వర్ ని ఎక్స్చేంజ్ అంత ఈజీగా చేసుకునే వ్యవస్థ ఇంకా కొంచెం ఇంక్రీజ్ కాలేదు. కాబట్టి పెట్టుబడి కొంచెం చూస్ చేయండి. బట్ ప్రైసెస్ లో మాత్రం ఖచ్చితంగా సిల్వర్ కూడా గోల్డ్ తో సమాంతరంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే బంగారం అలాగే వెండి కూడా రెండు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ కొంతమంది చాలా మంది ఇప్పటికే 1,25,000కు బంగారం చేరుకుంది, 1,50,000కు వెండి చేరుకుంది. ఇంకొంచెం తగ్గుతుందేమో చూద్దాం, తగ్గిన తర్వాత అప్పుడు కొందాం అనేటువంటి ఆలోచన చేసే వారికి ఏం చెప్తారు? నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పానండి, బంగారు అనేది డెఫినెట్ గా ఒక పడిపోయే సాధనం కాదు. అంటే షేర్ మార్కెట్ టైప్ లో 1,30,000 1,25,000 ఉన్న బంగారు 60,000కో 70,000కో 80,000కో వస్తుందని కూడా మన తెలివి తక్కువతనం. ఎందుకంటే గత 40-50 సంవత్సరాలుగా బంగారు ఎప్పుడు పడిపోలేదు. కానీ స్టెబిలైజ్ కావచ్చు, అంటే పెరగకుండా కొన్ని నెలలు ఉండొచ్చు కానీ కిందికి పడిపోయేది ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ అటువంటి అంచనాలు మీరు ఉన్నప్పుడు స్థిరంగా తీసుకోండి. ఇప్పుడు చాలా గోల్డ్ స్కీమ్స్ చాలా వచ్చాయి మీకు. అంటే మీరు కూడా మధ్యలో ఒక విషయం ప్రశాంత్ గారు, మీరు కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చిత కారణాలు అలాగే వేరే రీజన్స్ కూడా, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం, ఆల్రెడీ చాలా దేశాల మధ్య నడిచినటువంటి ఆ పరిస్థితులు, వీటన్నివి కూడా ఒకవేళ సమస్య పోతే మళ్ళీ తిరిగి బంగారం పడిపోయేటువంటి అవకాశం ఉంది కదా ధరలు. అలాంటప్పుడు బంగారం మళ్ళీ తిరిగి 1,00,000కో 90,000కో వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నేను కొంచెం లోతైన విశ్లేషణ చేస్తాను ఇక్కడ. ఏంటంటే బంగారు ధరలు పెరిగింది ప్రధానంగా సెంట్రల్ బ్యాంకులు వాటిని రిజర్వ్స్ మలుచుకోవడం వల్ల. సో ఎప్పుడైనా ఒక షేర్ మార్కెట్ ఎలా ఉంటుందంటే షార్ట్ సెల్లింగ్ అని ఉంటుంది. అంటే మీరు నేను కుమ్మక్కయ్యి సరే ఈ 100 షేర్లు కొనేద్దాం, ఈ రోజు సడన్ గా రేటు పెంచేసి రేటు పెరిగిన వెంటనే రేపే అమ్మేద్దాం అంటే షార్ట్ సెల్లింగ్. సడన్ గా మనం అమ్మేసాం అనే ఉన్నప్పుడు ధరలు ఎప్పుడైనా కూడా పడతాయి. బంగారు అంత షార్ట్ సెల్లింగ్ ఉండదండి. ఒక్కసారిగా కొన్ని టన్నుల బంగారు ఎవరు ఆఫ్లోడ్ చేసుకోరు. సో ఎందుకంటే అది వాళ్ళ దేశీయ నిల్వలకు డాలర్ రూపం కన్వర్ట్ చేసి బంగారు పెట్టుకుంటున్నారు. సో అంత సడన్ గా బంగారుని ఎవరు ఆఫ్లోడ్ చేయరు. కాబట్టి సడన్ సర్జింగ్ ఎప్పుడు బంగారులో ఉండదు, అంటే కిందికి పడడం అనేది అంత ఈజీగా ఉండదు. కాకపోతే స్థిరంగా అంటే బంగారు కొనడం ఆపారనుకోండి, చాలా మంది అక్కడ ఉంటే ప్రైస్ స్థిరంగా ఉంటుంది, ఎవరు హోల్డింగ్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి, డిమాండ్ కొంచెం తగ్గుతుంది, అప్పుడు ప్రైస్ అనేది సర్జింగ్ ఉండదు. అంతేగాని బంగారు సడన్ గా ఏ దేశం గాని ఏ వ్యవస్థ గాని టన్నుల కొద్ది మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొస్తే అప్పుడు మనకు సప్లై పెరిగి డిమాండ్ తగ్గితే గానీ ప్రైస్ పడిపోవడం జరగదు. సో ఇది కొంచెం లోతైన విశ్లేషణ. సో నేను షార్ట్ గా ఏం చెప్తున్నానంటే షేర్ మార్కెట్ లో పడిపోతున్నట్టు బంగారు అయితే పడిపోవడం అంటూ జరగదు. మరి ఏదో మీరు ఊహించిన స్థాయికి అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక 2,000-3,000 అటు ఇటు ప్రైస్ లో వేరియేషన్స్ వస్తాయి, కానీ బంగారం మరి తిరిగి 1,00,000 రూపాయల లోతుకి వస్తుంది నేనైతే నాకున్న అనుభవంతో ఖచ్చితంగా ఇది జరగదు అని మాత్రం చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి లోతైనటువంటి విశ్లేషణ అందించారు ప్రశాంత్ గారు. సో వ్యూవర్స్ చూస్తున్నారుగా, సో ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా బంగారం మీద ఎవరైతే పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో ఇమీడియట్గా ఇప్పుడు రైట్ డెసిషన్, వెంటనే దాని మీద పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా ఎవరికైనా కానీ షేర్ మార్కెట్లో ఏ విధంగా అయితే సడన్గా కుప్పకూలిపోతాయో షేర్స్ అన్నీ, అలాంటి పరిస్థితులు బంగారానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి రావు. కాబట్టి మీరు ఒకవేళ బంగారం మీద పెట్టుబడి పెట్టాలంటే ఇమీడియట్గా పెట్టవచ్చని ఆయన చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.